కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామం పుల్ల చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు పుల్ల చందు ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ పుల్ల ప్రభాకర్ రావు అధ్యక్షతన వార్డు సభ్యులు, యూత్ సభ్యులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శీలం నాగేశ్వరరావు, పుల్లా చందు, పలివెల విజయ్ కుమార్లు మాట్లాడుతూ ఏదైనా విద్యతోనే సాధించగలమని నిరూపించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వారు కొనియాడారు. ఈరోజు ఆయన 134వ జయంతిని ఇలా ఘనంగా నిర్వహించుకుంటున్నామంటే ఆయన రచించిన రాజ్యాంగం వల్లనేనని, భారతదేశం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందని, అందుకు కారణం రాజ్యాంగమేనని గుర్తు చేశారు. కులమత ప్రాంతాలకు అతీతంగా అందరూ అంబేద్కర్ని పూజించాలని కోరారు. ఈనాడు స్త్రీలకు రిజర్వేషన్లు 33% అమలు, కార్మికులకు 8 గంటల పని ఏర్పాటు, ఇలా ఎన్నెన్నో ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పుల్లా స్వాములు, ఘంటసాల సతీష్, పుల్లా చక్రధర్, పొలగల రాజు, వానపల్లి వీరబాబు, బొండాడ గ్రేసి, వాసంశెట్టి గోవింద్, గుత్తుల రవికుమార్, సూరిబాబు, మాజీ వార్డు మెంబర్లు పిల్లి బాలరాజు, జోకా గంగాధర్, పుల్లా ధర్మరాజు, జోకర్ సత్యబాబు, భవన నిర్మాణ కార్మికుల సంఘం మాజీ అధ్యక్షులు పుల్లా వీర వెంకట సత్యనారాయణ, శెట్టిబల్స సంఘం మాజీ అధ్యక్షులు వాసంశెట్టి పోతురాజు, కాంతం, దేవస్థానం మాజీ ట్రస్ట్ చైర్మన్ పుల్లా నారాయణరావు, బోర్డు మాజీ సభ్యులు పుల్లా శ్రీనివాస్, పాస్టర్ డేవిడ్ విల్లింగ్స్టన్, సవరం చిట్టిబాబు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మేధావిగాంచినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి వేడుకలు మా పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ఘనంగా ఆయనకి నివాళులు అర్పించి పూలమాలంకరణ చేసి వారికి జోహార్లు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఆ మహనీయుని జీవిత చరిత్ర ఒకసారి మనం అందరం కూడా జీవితంలోకి తొంగి చూస్తే, ఆనాటి ప్రపంచ మేధావిగాంచినటువంటి అంబేద్కర్ గారు మన భారత రాజ్యాంగం నిర్మించే స్థాయికి ఆయన ఏ విధంగా ఎదిగారనేది ఆలోచిస్తే, ముఖ్యంగా ఆయన విద్యా అర్హత, ఆనాటి పరిస్థితులు అందరికీ తెలిసినాయే. ఆ రోజు కుల వివక్షకు గురై, అలాగే అగ్రవర్ణ దాడికి గురై, కటిక పేదరికం అనుభవించి, కష్టాలు అనుభవించి, ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా విద్యని అభ్యసించి ఆనాటి భారతదేశంలో ఉన్నటువంటి అగ్రనేతలందరూ కూడా కలిపి మన స్వతంత్రానంతరం భారతదేశానికి ఒక స్థితి కల్పించాలన్న ఆలోచనతో ఈ యొక్క రాజ్యాంగం నిర్మించే స్థాయి మేధావి ఎవరికి ఉంది అని చెప్పని గమనించి, వారి యొక్క అదే వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని తెలిసే వారి చేతులకి మన రాజ్యాంగం నిర్మించే బాధ్యత వారి చేతులకి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి యువత అంతా కూడా గమనించాలి, ఏదైనా సాధించాలి అంటే విద్యార్హత ఒకటే. కుల నిర్మూలనకి పూర్తిగా విద్యతోటే మనం చేయగలమని చెప్పి మనం అందరం తెలుసుకోవాలి. ఆనాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. అన్ని సౌకర్యాలు ఇప్పుడున్న ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా అన్ని వసతులు కల్పిస్తూ ఉన్నాయి. అన్నీ కూడా అందిపుచ్చుకొని ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి స్థాయికి వెళ్ళి మన మంచి సమాజాన్ని ఏర్పాటు చేయడంలో మనందరూ కూడా ముఖ్యమైన పాత్ర వహించాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఆ మహనీయునికి జోహార్లు అర్పిస్తాం. నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జయంతిని పురస్కరించుకొని ఈ రోజు వచ్చినటువంటి పెద్దలకు, రాజకీయ నాయకులకు, పత్రికా విలేకరుల వారికి అంబేద్కర్ యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత 1891 మహారాష్ట్రలో జన్మించారు. ఆయన ఒక సామాన్యమైన పేద కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. విద్య చాలా విలువైంది అని గ్రహించారు. ఎందుకంటే ఈ నెలలో ఏప్రిల్ మాసంలో మహనీయులైనటువంటి 3 జన్మించడం జరిగింది. ఒకటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏప్రిల్ 14వ తారీఖున జన్మిస్తే, బాబు జగజ్జీవన్ రావు గారు ఏప్రిల్ 5వ తారీఖున జన్మిస్తే, జ్యోతిరావు పూలే గారు ఏప్రిల్ 11వ తారీఖున జన్మిస్తే, ఈ 3 మహనీయులు కూడా భారతదేశానికి దశ దిశ నిర్దేశ చేసిన వ్యక్తులుగా ఈ భారతదేశం కొనియాడుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదువుని అనుసరించారంటే దానికి కారణం జ్యోతిరావు పూలే గారు చదువులు కావాలి, చదువుకున్నవాడు దేశాన్ని పాలిస్తాడని ఒక ఆచరణలో పెట్టి ఆ చదువును అందిస్తే, జ్యోతిరావు పూలే గారు అంబేద్కర్ గారు ఆ చదువుని ఆశ్రయించి విద్యావంతుడయ్యి ఈ భారతదేశానికి దశ దిశ నిర్దేశించిన సందర్భంలో బాబు జగజ్జీవన్ రావు గారు ఈ దేశానికి ఉప ప్రధానిగా వచ్చి అంబేద్కర్ యొక్క ఆశయాన్ని నెరవేర్చి, బడుగు బలహీన వర్గాలు అంటే దళితులు, ఎస్సీలు అనుకుంటున్నటువంటి ఈ సమాజంలో మనుధర్మశాస్త్రంలో మన విశ్వేశ్వర సృష్టి ప్రకారంగా
సృష్టికర్త బ్రహ్మ అయినటువంటి బ్రహ్మ తలలోంచి బ్రాహ్మణుడు పుట్టాడని, భుజాల్లోంచి క్షత్రుడు పుట్టాడని, బొడ్డులోంచి వైశ్యుడు పుట్టాడని, కాలంలోంచి శూద్రుడు పుట్టారని మనుధర్మశాస్త్రం రచిస్తే అంబేద్కర్ గారు ఎవరైనా భగవంతుడి దగ్గరికి వెళ్తే ఆ పుష్పాలు పట్టుకెళ్ళి తలలోని, భుజాల మీద, బొడ్డు మీద వేయడా కాళ్ళలోనే వేస్తాడు. ఆ కాళ్ళు చాలా విలువైనవి. ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని శాసించాలంటే కాళ్ళే చాలా విలువైనవి. ఆ కాళ్ళలోంచి వచ్చిన శూద్రులుగా పిలువబడుతున్న మనందరినీ ఈ దేశపు రాజ్యాంగం నిర్మించి అందరినీ నిర్దిశ చేసి రాజకీయ భవిష్యత్తును కల్పించి ఈ రోజు ఇప్పటి వరకు కూడా ఇప్పుడున్నటువంటి ఈ కాపు వర్గం, ఒక చౌదరి వర్గం, ఒక కమ్మ వర్గం కూడా మనుధర్మ శాస్త్రంలో దళిత ఒక చిన్నవారుగానే లిఖించబడుతున్నప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం రాసి వీళ్ళందరినీ కూడా అసెంబ్లీకి వెళ్ళని ఒక ఆశయంతో రౌండ్ టేబుల్ సమస్య జరిగినప్పుడు గాంధీ గారు, నెహ్రూ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, పటేల్ గారు కూర్చొని ఏం చేయాలి, ఈ దేశాన్ని మనం ఎలా పాలించాలి, మన స్వతంత్రం ఎలా నడిపించాలని కోరుకున్నప్పుడు అంబేద్కర్ ఒకటే మాట మాట్లాడాడు. తొలి న్యాయశాఖ మంత్రిగా మాట్లాడమంటే ఈ దేశం అగ్రరాజ్యం నుంచి విడుదలైంది, భారతదేశం అగ్రరాజ్యం నుంచి విడుదలైంది, భారత జాతి అగ్రవర్ణం నుంచి విడుదలవ్వాలి అని ఒక నిర్ణయం చేశారు. బాబు జగజ్జీవన్ పూలే గారి విగ్రహాలే కాదండి, ఈ రోజు ఆర్థికంగా స్థిరపడి రాజకీయంగా ఎదిగి ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి పెద్ద వర్గాలను పెంచుకున్నటువంటి ఈ మూడు వర్గాలు కమ్మ, కాపు, రెడ్డి అనే వర్గాలు కూడా అంబేద్కర్ విగ్రహాలు, బాబు జగజ్జీవన్ విగ్రహాలు, పూలే గారి విగ్రహాలు వాళ్ళ వీధులు, వాళ్ళ పేటలో నిర్మించుకోవాలని ఈ ఆహ్వానాన్ని మనిషి వచ్చిన పెద్దలందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు